ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిన్న విడుదలయ్యాయి. ఏ ఎగ్జిట్ పోల్ ఎవరికి పట్టం కట్టిందో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం కూటమికి 21 నుంచి 23 ఎంపీ స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారు. వీరి ప్రకారం కూటమికి 53% ఓటింగ్ పర్సంటేజు, అలాగే వైఎస్ఆర్సీపీకి 41% ఓటింగ్ పర్సంటేజు వస్తుందని చెప్పారు. ఇచ్చిన పర్సంటేజ్ కొంత అనుమానాలకు దారితీస్తున్నప్పటికీ 2014 మరియు 2019లో వీరిచ్చిన ఫలితాలు నిజమవ్వడంతో ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఇందులో నిజమెంతో చెప్పడం కష్టమే. 2019లో వీరు టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 18 నుంచి 20 స్థానాలు వస్తాయని చెప్పారు. ఈ అంచనా ఇంచుమించు సఫలమైంది. కనుక మనం 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. తర్వాత ఆరా సంస్థ వల్ల ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం కూటమికి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేశారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు చెప్పింది దాదాపు నిజమయ్యాయి. కనుక వీరి అంచనాలను కూడా అంత ఈజీగా మనం పక్కన పెట్టలేము. తర్వాత కేకే సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం కూటమికి 25 ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వీరు చెప్పిన అంచనాలు నిజమవడంతో ఇప్పుడు కూడా వీరు చెప్పిన అంచనాల మీద అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఫిగర్స్ నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ 4వ తేదీ నాటికి ఇందులో నిజమెంతో తెలుస్తుంది. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ. వీరి ప్రకారం కూటమికి 11 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 14 స్థానాలు వస్తాయని, ఇతరులకు ఏ స్థానాలు రావని తెలియజేశారు. టైమ్స్ను 2019లో జరిగిన ఎగ్జిట్ పోల్లో టీడీపీకి 7 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 18 స్థానాలు వస్తాయని 2019లో తెలియజేసింది. తర్వాత న్యూస్ 18 వారి మెగా ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం కూటమికి 19 నుంచి 22 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 8 స్థానాలు వస్తాయని చెప్పారు. 2019లో వీరి ప్రకారం టీడీపీకి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 14 స్థానాలు వస్తాయని చెప్పారు. నాడు వీరి అంచనాలు తప్పాయి. తర్వాత ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం కూటమికి 8 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 17 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలుచుకోరని చెప్పారు. 2019లో వీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ మా దగ్గర అందుబాటులో లేదు. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే కింద కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయగలరు. తర్వాత ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వారు నిర్వహించిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం కూటమికి 19 నుంచి 21 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 5 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలుచుకోరని చెప్పారు. 2019లో వీరి ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి 18 స్థానాలు వస్తాయని, టీడీపీకి 7 స్థానాలు వస్తాయని తెలియజేశారు. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ పీపుల్స్ పల్స్. వీరి ప్రకారం కూటమికి 17 నుంచి 19 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 5 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలుచుకోరని చెప్పారు. 2019లో వీరి ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ సీట్ల విషయంలో కొంత వేరియేషన్ అయితే ఉంది. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ టుడేస్ చాణక్య. వీరి ప్రకారం కూటమికి 19 నుంచి 25 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 0 నుంచి 6 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలుచుకోరని చెప్పారు. వీరు 2019లో టీడీపీకి 17 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 8 స్థానాలు వస్తాయని చెప్పారు. తర్వాత ఎగ్జిట్ పోల్ పైనీర్ సంస్థకు సంబంధించింది. వీరి ప్రకారం కూటమికి 20 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలుచుకోరని చెప్పారు. వీరు గతంలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్ మా దగ్గర అందుబాటులో లేదు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయగలరు. తర్వాత టీవీ9 పోల్ స్ట్రాట్ వారి ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం కూటమికి 12 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 13 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలుచుకోరని చెప్పారు. వీరు ప్రీపోల్ సర్వేలో కూడా ఇంచుమించు ఇవే ఫిగర్స్ చెప్పారు. అప్పుడు కూటమికి 11 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీ 14 స్థానాలు గెలవబోతుందని చెప్పారు. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ ఏబీపీ సీ ఓటర్. వీరి ప్రకారం కూటమికి 21 నుంచి 25 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 0 నుంచి 4 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలుచుకోరని చెప్పారు. 2019లో వీరి అంచనాలు తప్పాయి. వారు నాడు టీడీపీకి 14 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు వస్తాయని చెప్పారు. తర్వాతి ఎగ్జిట్ పోల్ చాణక్య స్ట్రాటజీస్ సంస్థకు సంబంధించింది. వీరి ప్రకారం కూటమికి 17 నుంచి 18 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 6 నుంచి 7 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలుచుకోరని చెప్పారు. గతంలో వీరిచ్చిన ఎగ్జిట్ పోల్ మా దగ్గర అందుబాటులో లేదు, కనుక దయచేసి మమ్మల్ని క్షమించండి.
తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ ఇండియా న్యూస్ డి డైనమిక్స్. వీరి ప్రకారం కూటమికి 18 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు గెలవబోతుందని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలవరని ఈ సంస్థ పేర్కొంది. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ రైస్ సర్వే. వీరి ప్రకారం కూటమికి 17 నుంచి 20 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 7 నుంచి 10 స్థానాలు వస్తాయని, ఇతరులు ఎటువంటి స్థానాలు గెలవబోరని తెలియజేసింది. వీరు 2019 ఎన్నికల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్ని ఇవ్వలేదు. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ రేస్ సర్వే. వీరి ప్రకారం కూటమికి 6 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీ 19 ఎంపీ స్థానాలు గెలవబోతుందని, ఇతరులు ఎటువంటి ఎంపీ స్థానాలు గెలవరని ఈ సంస్థ అయితే తన ఎగ్జిట్ పోల్లో తెలియజేసింది. మాకు తెలిసినంత వరకు గత ఎన్నికల్లో వారు ఎటువంటి ఎగ్జిట్ పోల్ని ఇవ్వలేదు. లోక్సభ స్థానాలకు సంబంధించిన అన్ని ఎగ్జిట్ పోల్స్ని ఈ వీడియోలో పొందుపరచడానికి మేము ట్రై చేశాం. ఒకవేళ ఏదైనా ఎగ్జిట్ పోల్ మిస్ అయింటే కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.